క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద రోల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ వచ్చేసి 63 నుంచి 73 పార్ట్ 5 కింద వైస్ ప్రెసిడెంట్ని డిస్క్రైబ్ చేసినారు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సెకండ్ హయ్యెస్ట్ ర్యాంక్ అనమాట కంట్రీలో. సో ఆర్టికల్ 89 కింద వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ లాగా ఉండాలి అని ఆర్టికల్ 89 చెప్తుంది. తర్వాత రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఏం రోల్ ప్లే చేస్తాడు వైస్ ప్రెసిడెంట్ అంటే, ఫస్ట్ థింగ్ రాజ్యసభలో కోరం లేకపోతే, క్వారం అంటే అట్లీస్ట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఎంపీస్ ఉండాలి అనేసి ఉంటుందన్నమాట. సో ఈ కోరం అంటే మినిమం మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి అన్నట్టు. ఓకే, సో కోరం అనేది ఉండకపోతే రాజ్యసభ చైర్మన్ ఆ మీటింగ్ని అడ్జార్న్ అయినా చేయొచ్చు, అడ్జార్న్ అంటే క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేకపోతే సస్పెండ్ అయినా చేయొచ్చు, ఆ పవర్ ఉంటుంది. నెక్స్ట్ 10th షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. సో అంటే ఏంది, ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి ఇంకొక పార్టీకి వెళ్ళడము, లేకపోతే వాళ్ళ పొలిటికల్ పార్టీస్ నుంచి ఏమైనా కరప్షన్ రిలేటెడ్ ఏమైనా చేస్తే యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు. ఓకే, సో ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద రాజ్యసభ చైర్మన్, అది వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్ని డిఫెక్షన్ గ్రౌండ్ పైన వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ ఎవరైనా ఎంపీ వాళ్ళ ప్రివిలేజ్ని బ్రెచ్ చేస్తే, సో వాళ్ళ ప్రివిలేజ్ని ఏమంటారు, కించపరిస్తే, దీనిపైన క్వశ్చన్ రేజ్ చేయడానికి ఫస్ట్ చైర్మన్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈయన డైరెక్షన్ కిందనే వర్క్ చేస్తుంది. ఈయన పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ ఇంకా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని నామినేట్ చేస్తారు. తర్వాత రాజ్యసభ హౌస్ని ఆర్డర్ని మెయింటైన్ చేయడము, తర్వాత ఈక్వల్ ఓట్స్ పడితే ఎస్కి నోకి ఏదైనా లా తీసుకొని వచ్చినా, ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొని వచ్చినా ఈక్వల్ ఓట్స్, ఎస్కి ఈక్వల్ ఓట్స్, నోకి ఈక్వల్ ఓట్స్ పడితే ఈయనకి క్యాస్టింగ్ ఓట్ చేసే అవకాశం ఉంటుంది. సో క్యాస్టింగ్ ఓట్ అంటే ఇట్లా ఈక్వల్ ఓట్స్ పడినప్పుడు ఈయనది డిసైడింగ్ ఓట్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఈయన ఓట్ చెయ్యడు, కాకపోతే ఇట్లా టై అయితే అప్పుడు ఈయన ఓట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నమాట మేజర్గా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రూల్స్.